హలో వ్యూవర్స్, ఈ వీడియోలో యూనిట్ 3 సపరేషన్ యాక్సియమ్స్ గురించి చెప్తున్నానండి. ముందుగా T1 స్పేస్ డెఫినేషన్ చూద్దామండి. ఇక్కడ x, τ అనేది మనకి టోపోలాజికల్ స్పేస్ అయితే ఈ టోపోలాజికల్ స్పేస్ని మనం T1 స్పేస్ అని ఎప్పుడు చెప్తాము అంటే ఇక్కడ x, y అనేవి పెయిర్ ఆఫ్ డిస్టింక్ట్ పాయింట్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు ఎక్స్. అంటే ఏదైతే మనకి ఎక్స్ అనే సెట్ ఉందో ఈ ఎక్స్ అనే సెట్ నుండి తీసుకుంటున్నానండి. ఎక్స్, వై ఇవి డిస్టింక్ట్ పాయింట్స్. అంటే ఇక్కడ ఎక్స్, వై రెండు కూడా నాట్ ఈక్వల్ అనమాట. అంటే డిస్టింక్ట్ పాయింట్స్ అంటే ఇక్కడ ఎక్స్, వై రెండు కూడా ఈక్వల్ ఉండవు. అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై. అండ్ ఇక్కడ యు, వి ఇవి రెండు కూడా 2 ఓపెన్ సెట్స్ అయితే అంటే మనకి T1 స్పేస్ కావాలంటే 2 డిస్టింక్ట్ పాయింట్స్ కావాలి, 2 ఓపెన్ సెట్స్ కావాలి. U and V are 2 ఓపెన్ సెట్స్, x, y are 2 డిస్టింక్ట్ పాయింట్స్. ఇవి x అనే సెట్లో నుండి తీసుకున్నామండి, x, y. ఇఫ్ x అనే ఈ పాయింట్ అనేది U అనే ఓపెన్ సెట్లో ఉంటే y అనేది U అనే ఓపెన్ సెట్లో ఎగ్జిస్ట్ అవ్వదు. y అనేది సపోజ్ V అనే ఓపెన్ సెట్లో తీసుకుంటే x అనే పాయింట్ V అనే ఓపెన్ సెట్లో ఎగ్జిస్ట్ అవ్వదు. అంటే ఎక్స్ అనే పాయింట్ యూ అనే సెట్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది, వీలో ఎగ్జిస్ట్ అవ్వదు. వై అనే పాయింట్ ఓన్లీ వి అనే ఓపెన్ సెట్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది, యూలో కాదు. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు మనం ఎక్స్, టౌని T1 స్పేస్ అని చెప్తామండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ సమ్ చూద్దామండి. ఎక్స్ ఈక్వల్ టు ఏ, బి, సి, డి అని ఇచ్చారండి. ఇవన్నీ కూడా టౌ ఓపెన్ సెట్స్ అండి. అంటే టౌ ఓపెన్ సెట్స్ ఏమేమి ఉన్నాయి? 5 సింగిల్టన్ ఏ, సింగిల్టన్ బి, ఏ, బి, ఎక్స్ ఇవన్నీ కూడా టౌ ఓపెన్ సెట్స్ అండి. ఇక్కడ మన కండిషన్ ఏంటిదంటే ఇక్కడ ఎక్స్, టౌ ఏదైతే ఉందో ఈ ఎక్స్, టౌ అనేది T1 స్పేస్ అవుతుందా లేదా చూద్దామండి. సో ఇప్పుడు సొల్యూషన్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ మనకి గివెన్ ఏమి ఇచ్చారో అది రాసుకుందాం. గివెన్ మనకి ఏమి ఇచ్చారు? ఎక్స్ ఇచ్చారు. ఎక్స్ ఈక్వల్ టు ఏ, బి, సి, డి అని ఇచ్చారండి. ఇంకా టౌ ఓపెన్ సెట్స్ ఇచ్చారు. సో మనకి T1 స్పేస్ కావాలంటే పెయిర్ ఆఫ్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ కావాలి, 2 ఓపెన్ సెట్స్ కావాలి. అకార్డింగ్ టు డెఫినేషన్ మనకి ఎక్స్ అనే సెట్లో ఉండి డిస్టింక్ట్ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఏ, బి అనే 2 పాయింట్స్ని తీసుకుంటున్నాను. ఇవనేవి ఎక్స్ అనే సెట్లో ఉన్న డిస్టింక్ట్ పాయింట్స్. డిస్టింక్ట్ అన్నాం కాబట్టి ఏ అనేది నాట్ ఈక్వల్ టు బి. ఇంకా మనకి 2 ఓపెన్ సెట్స్ కావాలి. ఆ ఓపెన్ సెట్స్ అనేవి మనం టౌ ఓపెన్ సెట్స్ నుండి సెలెక్ట్ చేసుకుందామండి. ఇక్కడ నేను సింగిల్టన్ ఏ, సింగిల్టన్ బి అనే 2 ఓపెన్ సెట్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. సింగిల్టన్ ఏ, సింగిల్టన్ బి విచ్ ఆర్ బిలాంగ్స్ టు టౌ. ఇప్పుడు ఇక్కడ ఏ అనే పాయింట్ తీసుకుందామండి. ఏ అనే పాయింట్ అనేది సింగిల్టన్ ఏ అనే ఓపెన్ సెట్లో ఉంటుంది. ఇప్పుడు బి అనే పాయింట్ అనేది సింగిల్టన్ ఏ అనే ఓపెన్ సెట్లో ఎగ్జిస్ట్ అవుతుందా అంటే ఇక్కడ ఓన్లీ సింగిల్టన్ ఏ మాత్రమే ఉంది. ఇప్పుడు సపోజ్ ఏ, బి అని ఉంది అనుకుందామండి ఓపెన్ సెట్. ఇప్పుడు సపోజ్ బి అనేది ఇందులో ఎగ్జిస్ట్ అవుతుంది, బి అనే పాయింట్ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ఓన్లీ సింగిల్టన్ ఏ అనే ఉంది, ఇందులో బి అనే పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుందా అంటే లేదు. సో ఏ అనేది ఓన్లీ ఏ అనే పాయింట్ మాత్రమే సింగిల్టన్ ఏ అనే ఓపెన్ సెట్లో ఎగ్జిస్ట్ అవుతుంది, బిలో ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అదేవిధంగా ఇప్పుడు బి అనే పాయింట్ తీసుకుందాం. బి అనే పాయింట్ అనేది ఓన్లీ సింగిల్టన్ బి అనే ఓపెన్ సెట్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ అనే పాయింట్ అనేది బిలో ఎగ్జిస్ట్ అవుతుందా అండి? లేదు. ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు ఓపెన్ సెట్ బి. అంటే మనకి ఏ అనేది ఓన్లీ ఏ అనే ఓపెన్ సెట్లో మాత్రమే ఎగ్జిస్ట్ అయింది, బి అనే పాయింట్ బి అనే ఓపెన్ సెట్లో మాత్రమే ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు సపోజ్ బి అనేది ఏలో ఎగ్జిస్ట్ అయిందా? బి అనే పాయింట్ ఏ అనే ఓపెన్ సెట్లో ఎగ్జిస్ట్ అయిందా అంటే లేదు. ఏ అనే పాయింట్ బి అనే ఓపెన్ సెట్లో ఎగ్జిస్ట్ అయిందా అంటే లేదు. అంటే మనకి ఒక పాయింట్ అనేది ఒక ఓపెన్ సెట్లో మాత్రమే ఎగ్జిస్ట్ అయింది. ఇదే కదండి మనకి T1 స్పేస్ డెఫినేషన్. ఎక్స్ అనే పాయింట్ ఓన్లీ యూ అనే ఓపెన్ సెట్లోనే ఎగ్జిస్ట్ అయింది, వై అనే పాయింట్ వి అనే ఓపెన్ సెట్లోనే ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు సపోజ్ వై అనేది యూలో తీసుకున్నా కూడా యూ అనే ఓపెన్ సెట్లో ఎగ్జిస్ట్ కాలేదు, ఎక్స్ అనేది విలో తీసుకున్నా కూడా అది కూడా ఎగ్జిస్ట్ కాలేదు. కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ స్పేస్ని ఏమని చెప్తాము? ఎక్స్, టౌ అనే స్పేస్ని ఏమని చెప్తాము? T1 స్పేస్ అని చెప్తాము. దేర్ఫోర్ మనకి ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయింది. అంటే 2 డిస్టింక్ట్ పాయింట్స్, 2 ఓపెన్ సెట్స్,
ఇక్కడ ఒక పాయింట్ అనేది ఒక ఓపెన్ సెట్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ఫోర్ ఎక్స్ కామా టౌ ఈజ్ ఏ T1 స్పేస్. థీరం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. థీరం స్టేట్మెంట్ వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ కామా టౌ అనేది మనకి టోపోలాజికల్ స్పేస్ అని ఇచ్చారండి. ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇచ్చారు. ఇఫ్ ఎక్స్ కామా టౌ ఏదైతే ఈ టోపోలాజికల్ స్పేస్ అని తీసుకున్నామో ఈ టోపోలాజికల్ స్పేస్ అనేది ఇన్ కేస్ T1 స్పేస్ కనుక అయితే అప్పుడు సింగిల్టన్ ఎక్స్ అనేది క్లోజ్డ్ సెట్ అవుతుందండి. ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దామండి. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారో చూద్దామండి. ఇక్కడ ఎక్స్ కామా టౌ అనేది టోపోలాజికల్ స్పేస్ అని ఇచ్చారు. ఫస్ట్ సింగిల్టన్ ఎక్స్ అనేది క్లోజ్డ్ సెట్ అని సపోజ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎక్స్ కామా టౌ అనేది T1 స్పేస్ అవుతుందని ప్రూవ్ చేయాలండి. సో ఇక్కడ సపోజ్ సింగిల్టన్ ఎక్స్ ఈజ్ క్లోజ్డ్ అని తీసుకుంటున్నాను, క్లోజ్డ్ సెట్ అని తీసుకున్నాను. ఫర్ సమ్ ఇక్కడ ఎక్స్ ఈజ్ సమ్ ఎలిమెంట్ ఇన్ మనకి ఏదైతే మెయిన్ స్పేస్ ఉందో ఈ మెయిన్ స్పేస్లో ఉన్న ఎలిమెంట్ అని తీసుకుంటున్నాను. ఈ క్లెయిమ్ ఏంటిది అంటే ఈ ఏదైతే టోపోలాజికల్ స్పేస్ ఉందో ఇది అనేది T1 స్పేస్ అని ప్రూవ్ చేయాలండి. సో మనకి T1 స్పేస్ ప్రూవ్ చేయాలంటే మనకి ఏమేం కావాలండి? ఫస్ట్ పెయిర్ ఆఫ్ డిస్టింక్ట్ పాయింట్స్ కావాలి. అవి కూడా ఎక్స్ అనే సెట్లో ఉండి తీసుకున్నామండి. ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఎక్స్ అండ్ డిస్టింక్ట్ అన్నారు కాబట్టి ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై. ఇంకా మనకి 2 ఓపెన్ సెట్స్ కావాలి. ఒక పాయింట్ అనేది ఒక ఓపెన్ సెట్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవ్వాలి. వేరే ఓపెన్ సెట్లో తీసుకున్నా కూడా అది ఎగ్జిస్ట్ అవ్వదు. డస్ నాట్ బిలాంగ్స్ టు అనేది మనం కండిషన్ని చూపించాలండి. ఇది మనకి T1 స్పేస్ కండిషన్ కదా. మనం సపోజ్ చేసుకున్నది సింగిల్టన్ ఎక్స్ అనేది క్లోజ్డ్ సెట్ అని ఇచ్చారు. సో ఈ ఏదైతే మనకి ఈ హైపోథసిస్ నుండి సింగిల్టన్ ఎక్స్ అనేది క్లోజ్డ్ సెట్ కాబట్టి అదేవిధంగా సింగిల్టన్ వై కూడా మనకు ఒక క్లోజ్డ్ సెట్ ఎగ్జిస్ట్ అవుతుందని ఎక్స్ అండ్ వై రెండు కూడా క్లోజ్డ్ సెట్స్ అని తీసుకుంటున్నానండి. ఎక్స్ మైనస్ సింగిల్టన్ ఎక్స్, ఎక్స్ మైనస్ సింగిల్టన్ వై అనేవి టౌ ఓపెన్ సెట్స్ అవుతాయండి. ఇది మనకి టోపోలాజికల్ స్పేస్ కదండి. మొత్తం ఎక్స్ అనే టోపోలాజికల్ స్పేస్. ఇందులో సింగిల్టన్ ఎక్స్ అనేది మనకి క్లోజ్డ్ సెట్. ఈ మొత్తం టోటల్ స్పేస్లో ఉండి క్లోజ్డ్ సెట్ని సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ వచ్చేదంటే ఏంటిదండి? రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి ఓపెన్ సెట్ అవుతుంది కదా. అంటే ఎక్స్లో ఉండి క్లోజ్డ్ సెట్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఓపెన్ సెట్ వస్తుంది. సో అంటే ఎక్స్ అంటే మనకి ఏదైతే టోటల్ స్పేస్ ఉందో ఈ టోటల్ స్పేస్లో మనకి క్లోజ్డ్ సెట్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇది అనేది మనకి ఓపెన్ సెట్ అవుతుంది. అదేవిధంగా ఎక్స్ మైనస్ సింగిల్టన్ వై, వై అనేది ఇక్కడ క్లోజ్డ్ సెట్ అని తీసుకున్నాం కదండి. ఎక్స్లో ఉండి సింగిల్టన్ వై అనే క్లోజ్డ్ సెట్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇది కూడా మనకు ఒక ఓపెన్ సెట్. ఈ రెండు కూడా టౌ ఓపెన్ సెట్స్. ఇక్కడ నేను ఎక్స్ మైనస్ సింగిల్టన్ వైని జీ అని, ఎక్స్ మైనస్ సింగిల్టన్ ఎక్స్ని హెచ్ అని అజ్యూమ్ చేసుకుంటున్నానండి. హియర్ జీ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ సింగిల్టన్ వై, హెచ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ సింగిల్టన్ ఎక్స్ అని. ఇక్కడ జీ హెచ్ రెండు కూడా టౌ ఓపెన్ సెట్స్ అని తీసుకుంటున్నానండి. సచ్ దట్ ఏ విధంగా అంటే ఇక్కడ ఎక్స్ అనే పాయింట్ అనేది జీ అనే ఓపెన్ సెట్లో ఉంది. ఎక్స్ బిలాంగ్స్ టు జీ అనే ఓపెన్ సెట్లో ఉంది. వై అనేది జీ అనే ఓపెన్ సెట్లో ఎగ్జిస్ట్ అవుతుందా అంటే ఎక్స్లో ఉండి వై అనే క్లోజెస్ట్ సెట్ మనం సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఇందులో వై అనే పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వడానికి ఉండదు. సో వై డస్ నాట్ బిలాంగ్స్ టు జీ. ఇప్పుడు సపోజ్ వై అనే ఎలిమెంట్ అనేది హెచ్లో అంటే ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఓన్లీ వైకి సంబంధించిన ఎలిమెంట్స్ అంటే ఎక్స్లో ఉండి ఎక్స్ అనే పాయింట్ మనం సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఓన్లీ వై అనే ఎలిమెంట్స్ ఉండే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి సపోజ్ వై అనేది హెచ్లో ఉంది అనుకుంటే ఎక్స్ అనేది హెచ్లో ఉండే ఛాన్స్ ఉందంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఎక్స్ అనే ఎలిమెంట్ అనేది హెచ్లో ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు హెచ్. అంటే ఎక్స్ అనేది జీ అనే ఓపెన్ సెట్లో మాత్రమే ఎగ్జిస్ట్ అయింది, హెచ్లో ఎగ్జిస్ట్ కాలేదు. వై అనే ఎలిమెంట్ అనేది ఓన్లీ హెచ్లోనే ఎగ్జిస్ట్ అయింది, జీలో ఎగ్జిస్ట్ కాలేదు. కాబట్టి ఇది మనకి T1 స్పేస్ కండిషన్ కదండి. అంటే ఇక్కడ మనకి ఎక్స్ కామా టౌ అనేది T1 స్పేస్ అయింది. అంటే 2 డిస్టింక్ట్ పాయింట్స్, ఇక్కడ మనకి 2 డిస్టింక్ట్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి, 2 ఓపెన్ సెట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి, ఒక ఓపెన్ సెట్లో ఒక పాయింట్ మాత్రమే ఎగ్జిస్ట్ అయింది. సో ఇది మనకి T1 స్పేస్ కండిషన్ కదండి. దేర్ ఫోర్ ఎక్స్ కామా టౌ ఈజ్ ఏ T1 స్పేస్. ఇక్కడ మనం సింగిల్టన్ ఎక్స్ అనేది క్లోజ్డ్ సెట్ అని తీసుకొని ఎక్స్ కామా టౌ అనేది
T1 స్పేస్ అని ప్రూవ్ చేసామండి. ఇప్పుడు మనం కాన్వర్స్ పార్ట్ చూద్దాము. కాన్వర్స్లీ ఇక్కడ x, τ అనే T1 స్పేస్ అని తీసుకొని సింగిల్టన్ x అనేది క్లోజ్డ్ సెట్ అని ప్రూవ్ చేయాలండి. కాన్వర్స్లీ ఇక్కడ నేను సపోజేషన్ ఏం తీసుకుంటున్నానండి, x, τ అనేది T1 స్పేస్ అని సపోజ్ చేస్తున్నాను. మన క్లెయిమ్ ఏంటిదండి, సింగిల్టన్ x అనేది క్లోజ్డ్ సెట్ అని ప్రూవ్ చేయాలి. మనకి ఇక్కడ ఆల్రెడీ x, τ అనే T1 స్పేస్ అని తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ x, y అనే ట్రూ పెయిర్ ఆఫ్ డిస్టింక్ట్ పాయింట్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఆల్రెడీ T1 స్పేస్ అని ఇచ్చారు కాబట్టి అకార్డింగ్ టు డెఫినేషన్ మనకి x, y అనే 2 పెయిర్ ఆఫ్ డిస్టింక్ట్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి విచ్ ఆర్ బిలాంగ్స్ టు x. అండ్ మనకి ఖచ్చితంగా 2 ఓపెన్ సెట్స్ అయితే ఎగ్జిస్ట్ అవుతాయి విచ్ ఆర్ బిలాంగ్స్ టు టౌ g. అండ్ ఒక పాయింట్ అనేది ఒక ఓపెన్ సెట్లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సపోజ్ x ఈజ్ ఎనీ పాయింట్ బిలాంగ్స్ టు g, y డస్ నాట్ బిలాంగ్స్ టు g, y బిలాంగ్స్ టు h, అయితే x డస్ నాట్ బిలాంగ్స్ టు h. ఇక్కడ g అనేది x మైనస్ సింగిల్టన్ y అనే సెట్కి సబ్సెట్ అని తీసుకుంటున్నానండి. h ఈజ్ సబ్సెట్ ఆఫ్ x మైనస్ సింగిల్టన్ x అని తీసుకుంటున్నానండి. ఇప్పుడు సపోజ్ x ఈజ్ ఎనీ ఎలిమెంట్ విచ్ ఈజ్ బిలాంగ్స్ టు x మైనస్ సింగిల్టన్ y అనే సెట్లో ఉందని తీసుకుంటున్నాను. దర్ ఎగ్జిస్ట్ g అనే సమ్ ఓపెన్ సెట్ విచ్ ఈజ్ బిలాంగ్స్ టు టౌ అని తీసుకున్నాను కదండి. సచ్ దట్ ఇక్కడ మనకి T1 స్పేస్ డెఫినేషన్ ప్రకారం x అనేది g అనే ఓపెన్ సెట్లో ఉంది కాబట్టి x బిలాంగ్స్ టు g, బట్ ఇక్కడ g అనేది సబ్సెట్ ఆఫ్ x మైనస్ సింగిల్టన్ y కదండి. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే ఇదంతా కూడా x మైనస్ సింగిల్టన్ y అనే సెట్ అయితే ఇందులో g అనేది సబ్సెట్ ఆఫ్ దిస్ సెట్ అన్నారు కదండి. సపోజ్ g అనేది ఈ సెట్ అయితే x అనేది ఈ సెట్లో ఉంటుంది, x అనేది g అనే సెట్లో ఉంటుంది. ఇది సపోజ్ నైబర్హుడ్ అనుకుందాం అనుకోండి. ఈ నైబర్హుడ్ g అనేది ఫర్ ఎగ్జాంపుల్ నైబర్హుడ్ అనుకుందాం, ఓపెన్ సెట్ నథింగ్ బట్ నైబర్హుడ్ అనుకుంటే ఈ నైబర్హుడ్ ఏదైతే x యొక్క ఏదైతే ఈ నైబర్హుడ్ ఉందో ఈ నైబర్హుడ్ అనేది ఎంటైర్లీ ఇదే సెట్లో ఉంది. ఆ నైబర్హుడ్ కంప్లీట్లీ ఈ సెట్లో మాత్రమే ఉంది. అప్పుడు నైబర్హుడ్ అనేది ఎంటైర్లీ ఇదే సెట్లో ఉంటే అప్పుడు మనం ఈ x అనే పాయింట్ని ఏమని చెప్తామండి, ఇంటీరియర్ పాయింట్ అని చెప్తాము. అంటే దిస్ ప్రూవ్స్ దట్ x ఆఫ్ x మైనస్ సింగిల్టన్ y అంటే ఏదైతే ఉందో ఈ సెట్కి x అనేది మనకి ఇంటీరియర్ పాయింట్ లాగా కనిపిస్తుంది. x యొక్క ప్రతి పాయింట్, ఎవరీ పాయింట్ ఆఫ్ x అని xలో ఉన్న ప్రతి పాయింట్ కూడా మనకి ఇంటీరియర్ పాయింట్, x మైనస్ సింగిల్టన్ వైకి ఇంటీరియర్ పాయింట్ లాగా అనిపిస్తుంది. బట్ ఇది ఇంటీరియర్ పాయింట్ ఎప్పుడు అవుతుంది, x అనేది మనం ఇంటీరియర్ పాయింట్ అని ఎప్పుడు చెప్తాము, ఈ x మైనస్ సింగిల్టన్ y అనేది ఓపెన్ సెట్ అయితే ఇంటీరియర్ పాయింట్స్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయండి, ఓపెన్ సెట్లోనే ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే ఇక్కడ x మైనస్ సింగిల్టన్ y అనేది మనకి ఓపెన్ సెట్ అయినప్పుడు x అనేది ఈ ఓపెన్ సెట్లో ఇంటీరియర్ పాయింట్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే ఇక్కడ x మైనస్ సింగిల్టన్ y అనేది ఓపెన్ సెట్ అవుతుంది. x మైనస్ సింగిల్టన్ y అనేది ఓపెన్ సెట్ అయినప్పుడు ఓన్లీ ఈ y మాత్రం ఏమవుతుందండి, క్లోజ్డ్ సెట్ అవుతుంది. ఇంతకుముందు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఇది అనేది x అనేది మనకు టోటల్ స్పేస్ అయితే ఇక్కడ సింగిల్టన్ x అనేది క్లోజ్డ్ సెట్ అయితే x మైనస్ సింగిల్టన్ x అనేది ఇక్కడ మనకి ఓపెన్ సెట్ అవుతుందని చెప్పాను కదా అండి. అంటే ఎక్స్లో ఉండి ఈ క్లోజ్డ్ సెట్ సబ్ట్రాక్ట్ చేస్తే ఓపెన్ సెట్ అవుతుందని చెప్పాను కదండి. అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్స్లో ఉండి వైని సబ్ట్రాక్ట్ చేస్తున్నాయి, x మైనస్ సింగిల్టన్ y అనేది మనకి ఇక్కడ ఓపెన్ సెట్ అయింది అంటే ఏదైతే ఈ పార్ట్ ఉందో ఈ పార్ట్ అనేది మనకి క్లోజ్డ్ సెట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం సింగిల్టన్ x అనేది కూడా క్లోజ్డ్ సెట్ అవుతుందని ప్రూవ్ చేద్దామండి. ఫర్దర్ మోర్ ఇక్కడ y అనేది ఇంతకుముందు మనం x అనేది x మైనస్ సింగిల్టన్ వైలో ఉన్న ఎలిమెంట్ అని తీసుకున్నాం కదండి. ఇప్పుడు y అనేది x మైనస్ సింగిల్టన్ xలో ఉన్న ఎలిమెంట్ అని తీసుకుంటున్నానండి. y బిలాంగ్స్ టు x మైనస్ సింగిల్టన్ x అయితే ఇక్కడ ఖచ్చితంగా మనకు ఒక ఓపెన్ సెట్ ఎగ్జిస్ట్ అవుతుంది, h అనే ఓపెన్ సెట్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు టౌ. అండ్ మనకి ఆల్రెడీ అంటే మనకి x, టౌ అనే T1 స్పేస్ అని తెలుసు కాబట్టి ఇక్కడ y అనే ఎలిమెంట్ అనేది హెచ్లో ఉంది అని ఇక్కడ ఆల్రెడీ మనకి డెఫినేషన్ పరంగా వచ్చింది కదండి. సో y
బిలాంగ్స్ టు హెచ్. బట్ హెచ్ అనేది హెచ్ ఈజ్ ఆల్రెడీ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ మైనస్ సింగిల్టన్ ఎక్స్ కదండి. సో వై బిలాంగ్స్ టు హెచ్ విచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ మైనస్ సింగిల్టన్ ఎక్స్. దీన్ని బట్టి ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందండి, వై కూడా ఎక్స్ మైనస్ సింగిల్టన్ ఎక్స్లో మనకు ఒక ఇంటీరియర్ పాయింట్ అని అర్థమవుతుంది. ఇది వై అనేది ఇంటీరియర్ పాయింట్ అయ్యింది అంటే ఇది ఎప్పుడు ఇంటీరియర్ పాయింట్ అవుతుంది, ఎక్స్ మైనస్ సింగిల్టన్ ఎక్స్ అనేది మనకి ఓపెన్ సెట్ అయినప్పుడే మనకి ఇది వై అనేది ఇంటీరియర్ పాయింట్ అవుతుంది. అంటే ఓపెన్ సెట్లోనే మనకి ఇంటీరియర్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, క్లోజ్డ్ సెట్లో మనకి లిమిట్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కదండి. సో ఇది వై అనేది ఇంటీరియర్ పాయింట్ అయ్యింది అంటే ఇది ఖచ్చితంగా మనకి ఓపెన్ సెట్. హెన్స్ ఎక్స్ మైనస్ సింగిల్టన్ ఎక్స్ అనేది మనకి ఓపెన్ సెట్. ఇది ఓపెన్ సెట్ అయిందంటే ఓన్లీ సింగిల్టన్ ఎక్స్ అనేది ఏమవుతుంది, క్లోజ్డ్ సెట్ అవుతుంది. ఇక్కడ మనకి సింగిల్టన్ వై అనేది క్లోజ్డ్ సెట్ అని వచ్చింది, సింగిల్టన్ ఎక్స్ అనేది కూడా క్లోజ్డ్ సెట్ అని వచ్చింది. అంటే దేర్ఫోర్ అంటే సింగిల్టన్ ఎక్స్ సింగిల్టన్ వై ఈ రెండు కూడా మనకి క్లోజ్డ్ సెట్ ఇన్ ఎక్స్ అని వచ్చాయండి. మన క్లెయిమ్ ఏంటిదండి, ఓన్లీ సింగిల్టన్ ఎక్స్ అనేది క్లోజ్డ్ సెట్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ 2 క్లోజ్డ్ సెట్స్ వచ్చాయి, మనకు ఓన్లీ సింగిల్టన్ ఎక్స్ అనేది క్లోజ్డ్ సెట్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి సింగిల్టన్ ఎక్స్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ సమ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్. సో ఇక్కడ మనకి ఎక్స్ టౌ అనే T1 స్పేస్ అని తీసుకున్నాను, సింగిల్టన్ ఎక్స్ అనేది క్లోజ్డ్ సెట్ అని ప్రూవ్ చేయాలి. సో ఇదే కదండి మనం ప్రూవ్ అయింది, సింగిల్టన్ ఎక్స్ అనేది క్లోజ్డ్ సెట్ అని ఇదే కదండి మనం ప్రూవ్ చేయాల్సింది.